హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. ఇది ఏంటి అంటే ఒక ఫామ్ హౌస్ ఎక్స్పీరియన్స్ మన హైదరాబాద్లోనే. సో దీని డీటెయిల్స్, కాస్ట్, ఎక్కడుంది, లొకేషన్, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. గేట్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు కనిపించే ఫస్ట్ వ్యూ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీనరీ గార్డెన్ అనమాట. ఇది ఓపెన్ కోర్ట్, మనము క్రికెట్ ఆడొచ్చు, అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవచ్చు, బ్యాడ్మింటన్ ఇలాంటివన్నీ ఉన్నాయి, టెన్నిస్ కోర్ట్స్ అలా చాలా వరకు అవుట్డోర్ గేమింగ్కి ప్రిఫర్ చేసే ఇది గార్డెన్. అండ్ ఇక్కడ మనకి చాలా వరకు అవుట్డోర్ డెకరేషన్ ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలనుకుంటే కూడా మంచి యాప్ట్ లొకేషన్ అనమాట. నాకైతే ఫామ్ హౌస్ స్టే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. రిసార్ట్స్లో అలా ఉన్నాం, కానీ ఇలా ప్రైవేట్ లొకేషన్ ఫామ్ హౌస్ ఓన్లీ మన కోసమే అనే ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాము, కానీ చాలా చాలా బాగుంది. ఇది మాకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ కోసం, ఓన్లీ గెట్ టుగెదర్ ఫ్యామిలీ ఒక 10 to 12 పీపుల్తో చేసుకున్న ఒక ఈవెంట్ కోసం ఈ ఫామ్ హౌస్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఈ టైమింగ్స్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 12 to 2 మధ్యలో చెక్ఇన్ అవుతే నెక్స్ట్ డే కూడా సేమ్ టైం లైక్ 10-11 ఆ టైంకి చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రం సూపర్ క్లీన్ అండ్ హైజీన్, చాలా బాగా అనిపించింది. అండ్ ఒక మనకు వింటేజ్ ఫీల్ వచ్చింది. అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి మంచి వుడ్తో చేసిన డోర్స్, కబోర్డ్స్ అలాంటివి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంచెం కాంటెంపరీ టచ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్. సో స్విమ్మింగ్ పూల్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి సైడ్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. అంటే కంప్లీట్గా 4 హ్యూజ్ బిగ్ బెడ్రూమ్స్ వస్తాయి. ఇది మేము ఆక్యుపై చేసుకున్న ఒక బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ బెడ్ వేసిన తర్వాత కూడా మనకు చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా మ్యాట్రస్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్లో, ఎక్స్ట్రా మ్యాట్రస్ కూడా అవైలబుల్ ఉంటాయి. చాలా స్పేషియస్ బెడ్రూమ్. అండ్ ఎట్ ద సేమ్ టైం అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ఆల్ 4 బెడ్రూమ్స్. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా, నీట్గా, చాలా హైజీన్గా ఉంది అండి. అండ్ మాకైతే ఉన్నంతసేపు చాలా బాగా అనిపించింది. అండ్ మనం ఫస్ట్లో ఎంట్రన్స్లో వస్తే కనుక మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఒక లివింగ్ ఏరియా ఉంది. దాని తర్వాత ఒక డైనింగ్ ఏరియా ఉంది. డైనింగ్ ఏరియాలో 2 సైడ్స్ డివైడ్ చేశారు. వన్ సైడ్ డైనింగ్ ఏరియా, ఒక సైడ్ వచ్చేసి సోఫా, సీటింగ్ అండ్ ప్రొజెక్టర్ పెట్టుకోవచ్చు. అండ్ అది దాటుకొని వచ్చిన తర్వాత మనకి ఈ పూల్ అండ్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనమున్న అపార్ట్మెంట్ సిటీ లైఫ్కి అయితే అందరము గ్యాదర్ అవ్వాలి అంటే స్పేస్ అనేది ఒక బిగ్ కన్స్ట్రెయింట్. అండ్ ఇలాంటి ఫామ్ హౌస్ అయితే ఇప్పుడు చాలా వస్తున్నాయి. నేను విజిట్ చేసిన ఫస్ట్ ఫామ్ హౌస్ ఇది. నాకు చాలా బాగా అనిపించింది. మేము కంప్లీట్ ఫ్యామిలీ ఒక ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. నా మేనకోడలి ఫస్ట్ బర్త్డే అనమాట. సో ఇలా మేము ఓన్లీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అరౌండ్ 10 to 12 పీపుల్తో సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఫామ్ హౌస్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పీపుల్తో మనకు సంబంధం లేదు. కంప్లీట్ ఫామ్ హౌస్ బుక్ చేసుకుంటే ఒక ప్రైస్ అనమాట. మీరు ఎంతమంది అయినా రావచ్చు, ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్, ఒక కిచెన్ కూడా ఉంది, ఒక షెఫ్ కూడా ఉంటారు. కావాలంటే వాళ్ళు కుక్ చేసి పెడతారు, లేదా మనం కూడా కుక్ చేసుకోవచ్చు. బట్ మేమైతే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని వీ ఎంజాయ్డ్ ద ఫుడ్ అండ్ అంబియన్స్ అండ్ స్టే. అండ్ నైట్ పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 12 అలా కూర్చొని మంచిగా ప్రొజెక్టర్ ఆన్ చేసుకొని మూవీ అయితే ఎంజాయ్ చేసాము. 2 to 3 వరకు వీ హ్యాడ్ అ వెరీ నైస్ ఫ్యామిలీ గ్యాదరింగ్. ప్రశాంతంగా అనిపించింది మూవీ ఎంజాయ్ చేస్తూ. ఇలాంటి ప్రశాంతమైన కామ్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కూడా ఒక టైం తీసుకొని రావాల్సి వస్తుంది మనమున్న బిగ్ హెక్టిక్ లైఫ్స్లో. ఇదైతే మాకు బాగా రిలీవింగ్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ లైక్ 6:30 కూడా కాదు, ఇంకా బిఫోర్ లైక్ 6 o'clock ఆ టైంకి కనిపిస్తున్న వ్యూ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. అంటే విలేజెస్ అలాంటి అట్మాస్ఫియర్ కనిపించింది అనమాట. అండ్ లొకేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది శంషాబాద్ దగ్గరలో ఉందన్నమాట. అండ్ ప్రైస్ వీక్ డేస్, వీకెండ్స్ వేరీ అవుతాయి. అండ్ దానికి డీటెయిల్స్ అవన్నీ కూడా నేను లింక్లో, డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. ప్రతి ఒక్క లింక్ వల్లవి ఇస్తాను, మీరు చెక్ చేసి కనుక్కోవచ్చు. మాకు ఆ రోజు కంప్లీట్లో 24,000 పడిందనమాట. అప్రాక్సిమేట్గా 24,000 కంప్లీట్ ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాము. సో మేము 12 to 13 పీపుల్ ఉండే. అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. నాకు అనిపిస్తుంది ఇలాంటి మనం ఏదైనా స్మాల్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చేసుకోవాలంటే ఫామ్ హౌస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. అండ్ ఈ ఫామ్ హౌస్ పేరు వచ్చేసి సెరీన్ బై పెలేడియం. అండ్ ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదండి, నాకు నచ్చింది. సో బాగుంది అనిపించి మన వాళ్ళతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే తీశాను. అండ్ ఇది కంప్లీట్గా ఫ్యామిలీ వ్లాగ్ కాబట్టి కంటెంట్ మాత్రమే చూపించాను. ఫ్యామిలీ పీపుల్ అవన్నీ కూడా నేను కవరేజ్ చేయలేదు బికాస్ ఆఫ్ ప్రైవసీ ఇష్యూస్. అండ్ అదర్వైజ్ ఇది నాకు నచ్చిన ఈ సిటీ లైఫ్లో ఒక దూరంగా ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఐ వుడ్ సే ఫామ్ హౌస్ ఆర్ ద బెస్ట్ చాయిస్. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే let me know in the comment section. Thank you. See you in the next vlog. Until then, take care. Bye bye.